హలో గాయ్స్, శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఐపీఎల్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ని ఫైనల్ వరకు తీసుకొచ్చాడు కదా. మరి ఫైనల్కి తీసుకొచ్చిన తర్వాత ఫైనల్లో మరి 6 runs తేడాతో ఆర్సీబీ మీద ఓడిపోయింది. సో అది ఓకే, ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి పక్కన పెట్టేద్దాం. సో దాని తర్వాత మళ్ళీ ఐపీఎల్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ ముంబై T20 లీగ్ జరుగుతుంది కదా. సో అక్కడ వచ్చేసి మరి ముంబై ఫాల్కన్స్ టీంకి కూడా కెప్టెన్గా ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. మరి ఆ టీంను కూడా ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. ఎలాగైతే పంజాబ్ కింగ్స్ని ఫైనల్ వరకు తీసుకొచ్చాడో ముంబై ఫాల్కన్స్ టీంని కూడా ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. మరి ఫైనల్గా తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మరి ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ ముంబై ఫాల్కన్స్ టీమే చేసింది. వీళ్ళు ఎంత కొట్టారు, 20 ఓవర్స్కి కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 157 runs చేశారు. మరి 157 runsని డిఫెండ్ చేసుకుంటారేమో అనుకున్నాం. కానీ దాని తర్వాత మరాఠా రాయల్స్ చూసుకుంటే వాళ్ళు ఇంకొక 4 balls మిగిలి ఉండగానే అది కూడా 5 wickets తేడాతో ముంబై ఫాల్కన్స్ టీం మీద గెలవడం జరిగింది. సో చూసిన తర్వాత మరి చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు, అరే శ్రేయస్ అయ్యర్ మొన్న పంజాబ్ కింగ్స్ని ఫైనల్ వరకు తీసుకొచ్చాడు, అది ఫైనల్లో పోయింది. మరి ఇప్పుడు ముంబై ఫాల్కన్స్ టీంని ఫైనల్ వరకు తీసుకొచ్చాడు, ఇది ఫైనల్లో పోయింది. అసలు ఏం దరిద్రం పట్టిందిరా శ్రేయస్ అయ్యర్కి అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే, ఇంకొక కొంతమంది ఏమో గంభీర్ లేకపోతే శ్రేయస్ అయ్యర్కి ఒంటరిగా కప్పు కొడతాం అనేది అసాధ్యం అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈ రెండింటి మీద మరి మీరేమనుకున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.